సృష్టి జరిగింది అని ఎవరు చెప్పలే. ఎవరు చెప్పినా ఏం చెప్పారు, సృష్టి వ్యక్తమైంది అన్నారు. వ్యక్తం అవ్వడం అంటే ఎలా వ్యక్తమైంది? జస్ట్ ఆలోచనతోటి అంతే. అంటే ఏంటి, సృష్టి జరగాలి అనేటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి సృష్టి వ్యక్తమైంది అన్నారు. ఆ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎక్కడొచ్చింది, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, దేనికోసం వచ్చింది అనే వాటికి సమాధానం లేదు. అక్కడ చెప్పిన పదం ఏంటంటే జస్ట్ ఫర్ ఫ్రీడమ్ అన్నారు. నాకు చెయ్యాలనిపించింది, నాకు ఆలోచన వచ్చింది, జరుగుతోంది, అంతే సమాధానం ఉంది తప్ప ఇలా ఇంతమంది కూర్చొని ఇక్కడ సృష్టి చేశారు అట్లా ఎక్కడ చెప్పాల. ఈ వ్యక్తమైనటువంటి సృష్టి ఏంటి, దాన్ని ఏమన్నారు, ఆ సృష్టిని మళ్ళీ ఇండైరెక్ట్గా ఏమన్నారు, మాయా అన్నారు. మళ్ళీ ఇంకా ఏమన్నారు అంటే వ్యక్తం అసలు కాలేదు, అయినట్టు కనపడుతున్నది అన్నారు. ఆ కనపడుతున్న దానికి కూడా ఒక టైం పెట్టాలి కదా, దాన్ని కాలంతో ఫిక్స్ చేశారంటే ఇప్పుడు సృష్టి ఇప్పుడు అంటే వచ్చినటువంటి పరమాత్మ తత్వ సృష్టికి ఇట్లా వచ్చింది అని చెప్పలే. ఇప్పుడు మన సృష్టి ఉంది కదా, మన సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, మనది కూడా ఒక స్పేస్లో నుంచి వచ్చింది, ఒక వ్యక్తమైంది. ఈ వ్యక్తమైన సృష్టికి ఏమైంది, ఒక టైం ఫిక్స్ అయింది. తర్వాత ఇంకేమైంది, దీనికి ఒక పేరు పెట్టారు, అంతే కదా. తర్వాత ఖాళీలో నుంచి వచ్చింది, దీనికి ఒక టైం ఫిక్స్ అయింది, దీనికి ఒక పేరు ఉంది. అంటే ఏంటి, టైము, స్పేసు, ఆబ్జెక్టు. మళ్ళీ ఏంటి, ఇప్పుడు ఈ మూడు అంటే ఎట్లా వ్యక్తమైంది, ఇప్పుడు నేను ఎలా వచ్చాను, నాకు మిగిలిన వాళ్ళకి ఎంత తేడా ఏంటి, డిఫరెన్స్ అంటే అందరిలో ఉన్నది ఒకటే ప్రాణం, ఒకటే ఆకలి, ఒకటే క్రియేషన్ చేసే శక్తి, తర్వాత ఇంకోటి ఏంటి భయము, ఈ గుణాలు అందరిలో ఒకటే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, నా ఆలోచన డిఫరెన్స్. అంటే అల్టిమేట్ ఏం చెప్తున్నారు, ఎవరు చెప్పినా, నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఓకే వండర్ఫుల్, నీ ఆలోచనలు కంఫర్టబుల్గా ఉన్నాయి. లేవని దుఃఖపడుతున్నాను అనుకున్నావా, నీ ఆలోచనలు బాగలేవు. అంటే ఏంటి, సృష్టి ఎట్లా వ్యక్తమైందో నీ ఆలోచనతోటి నీ 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 సృష్టి వ్యక్తమైంది. అంటే నీ లైఫ్కి కారణం ఏంటి, నువ్వే కారణం, వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అంటున్నారు కదా. డెస్టినీ క్రియేషన్ అంటే ఏంటి, మళ్ళీ ఎవరు కూర్చొని ఎవరు చేశారు, మన ఆలోచనే దీనికి కారణం. అందుకని వాళ్ళంతా ఉపనిషత్తుల్లో మహానుభావులు, ఋషులు వాళ్ళందరూ ఏం చెప్పారు, దీనికోసం నేనేమన్నా చెయ్యాలంటే నువ్వేం చెయ్యక్కర్లేదు తల్లి, నీ దృష్టి మార్చుకో. దుఃఖం దుఃఖం అనుకుంటున్నావు కదా, దుఃఖం లేదు, ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ. అంటే ఏంటి, ఇప్పుడు లావు కావాలి, సన్నం కావాలి, ఇవన్నీ ఉన్నాయి. దానికి కారణం కూడా ఏంటి, నీ థాట్ని దాని మీద నువ్వు అప్లై చేసావనుకో, దానికి కావాల్సినటువంటి యాక్షన్ అంతా నీ ముందుకు వచ్చేస్తుంది. అందుకని అల్టిమేట్గా అయింది, నీ విజన్ మార్చుకో. నీకు ఏది కావాలి అనేది నువ్వు డిసైడ్ చేసుకో, అంతే కదా. వాళ్ళకి కావాల్సింది నీకు కావాల్సింది లేదు, నీకు కావాల్సింది వాళ్ళకి కావాల్సింది లేదు. ఎందుకు, నీ ఆలోచనలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, నీ కోరికలు వేరు, వాళ్ళ కోరికలు వేరు, నీ భయాలు వేరు, వాళ్ళ భయాలు వేరు. అందుకని ఏంటి, దానికి కొంచెం సేపు పొద్దున పూట ప్రశాంతంగా ఉన్న టైంలో కూర్చొని నీ ఆలోచనలను నువ్వు అబ్జర్వ్ చేసుకో. అసలు నా సమస్య ఏంటి, నా సంతోషం ఏంటి, నేను ఏం చెయ్యాలి అని. ఎప్పుడైతే నీ దృష్టి మారిందో అన్నీ